బుడమేర్ నీళ్ళతో వరదలతో బాధపడుతున్న లక్షలాది మందులు విజయవాడ నగరంలో పాత రాజేశ్వరిపేట, కొత్త రాజేశ్వరిపేట, సింగ్ నగర్, పాయికాపురం, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, రామకృష్ణాపురం, అలాగే విద్యాధరపురం, భీమానిపురం ఏరియా, అలాగే ఇటు అయోధ్య నగర్లో ఒక పార్టు, ఇటువంటి ఏరియాలో ఈ వరద నీళ్ళతో, బుడమేరు నీళ్ళతో, వరద నీళ్ళతో బాధపడుతున్నారు. అటువైపు కృష్ణలంక వైపు అయితే కృష్ణానది వరద నీళ్ళతో బాధపడుతున్నారు. వీళ్ళకి పరిహారంగా వాళ్ళకి సహాయం అందించేదానికి రాష్ట్ర యంత్రాంగం యథాతథంగా ఇన్ఛార్జీలు పెట్టారు. వాళ్ళ నంబరు అనౌన్స్ చేశారు, పడవలు తెప్పించారు. స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా వాళ్లకు ఆహార పదార్థాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉందంటే, వాళ్ళకు అందించవలసిన ఆహారాలు నీళ్ళకు ఒడ్డునే ఉన్నటువంటి వరదలు చూస్తానికి వచ్చినటువంటి వాళ్ళకి అందుతుంది. కానీ లోపల అపార్ట్మెంట్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండిపోయి పై ఫ్లోర్కి వెళ్ళి తలదాచుకున్నటువంటి లక్షలాది మందికి ఆహారం అందలేకపోతున్నారు, పాలు అందలేకపోతున్నారు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి సరుకులతో కొద్దిగా వండుకొని తిని కాలం గడుపుతున్నారు తప్ప ఒక పూట తిండి ఒక పూట తినకుండా, మంచినీళ్ళు లేకుండా, కరెంటు లేకపోవడం, మోటార్ వేయలేక, మంచినీళ్ళు లేక చాలా అవస్థపడుతున్నారు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించాలి, రాజకీయ నాయకులు గుర్తించాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి అందరూ కూడా గుర్తించి వెంటనే వాళ్ళకు సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోట్ సర్వీస్ అనేది మన బ్యాడ్ లక్ ఏంటంటే, బోట్ సర్వీస్ వెళ్ళిన వాళ్ళు కూడా వృత్తుల కోసం వాళ్ళని అపార్ట్మెంట్ తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి అందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఒక కంప్లైంట్ ప్రజలను వస్తుందంటే, బోటు తీసుకెళ్ళిన వాళ్ళు 2000, 2500 ఆ వీళ్ళని బట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని 5000, ఆఖరికి 15,000 దాకా డిమాండ్ చేస్తున్నట్టు ఒక రూమర్ వచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, వాళ్ళకి అందించినటువంటి సహాయం ఏమాత్రం చాలట్లేదు. ఇప్పుడు రోగం ఉన్నవాళ్ళు అంటే బీపీ, డయాబెటిక్, అలాగే చిన్నపిల్లలు, గర్భిణీలు, ఇటువంటి వాళ్లకు వైద్య సహాయం అందించిన అవసరం ఉంది. ఒక వైద్య బృందాన్ని ప్రత్యేక బోట్ పెట్టి ఈ ప్రాంతం అందరినీ కూడా అపార్ట్మెంట్కి, ఇంటికి వెళ్ళి కలిసి అక్కడ ఆరోగ్య పరిస్థితుల్ని చూసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వం చేయాలి. అలాగే వాళ్ళకి ఆహారం, మంచినీరు, వైద్య సహాయానికి ఒక బృందాన్ని ప్రత్యేకం ఏర్పాటు చేసి వాళ్ళు ఆహారం ఇచ్చాలి. అది స్వచ్ఛందమైన సంస్థలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు, లేకపోతే వేరే ఏదైనా స్వచ్ఛంద సంస్థ, లయన్స్ క్లబ్ అటువంటి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి పడవలు ఇచ్చి వాళ్ళని అక్కడికి పంపించేదానికి సహాయం ప్రభుత్వ సైడ్ నుంచి ఉండాలి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సేన కూడా వాళ్ళని తోడుపడి వాళ్ళకు ఉండే వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది. వాళ్ళు సర్వీస్ చేయడానికి ఎక్కువ ధైర్యంగా ముందుకెళ్ళి సర్వీస్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. ఈ విధంగా గవర్నమెంట్ ఆలోచించి, ప్రభుత్వ అధికారులు ఆలోచించి, ముందుకు వచ్చి ప్రాక్టికల్గా ఆలోచించి, ఎవరికైతే వైద్య సహాయం అందట్లేదో, ఆహారం అందట్లేదో, మంచినీళ్ళు లేదో, అటువంటి ఇండ్లు వాడుకునే అవసరమైన నీళ్ళు కూడా లేకుండా అవస్థపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి సహాయం అందించే మార్గం ఆలోచించాలి. కానీ ఒడిన నిలబడి వీడియోలు తీసి హై చెప్పి వెళ్తున్నటువంటి నాయకులు, మంత్రులు మనకు అవసరం లేదు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి నిజమైన అవసరం ఎవరైతున్నారో, అక్కడ ఎవరు బాధపడుతున్నారో, 3-4 రోజుల నుంచి సరైన ఫుడ్ లేక పైన అక్కడ ఇక్కడ తలదోచుకున్నటువంటి వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలో, వాళ్ళకి ఏ విధంగా జీవనాధారం అందించాలో, వాళ్ళకి జీవజలం అందించాలని చెప్పి ఆలోచించాలని సవినయం అధికారులని, సంబంధిత అధికారులని కోరుతున్నాము. జై హింద్, జై భారత్.